హాయ్ అండి. నేనైతే ఈరోజు చపాతీ ఎలా చేయాలో చిన్న ట్రిక్ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. కలిపి దాని మీద మూత పెట్టి క్లోజ్ చేసి ఒక అరగంట అయితే చపాతీ పిండి నానబెట్టానన్నమాట. తర్వాత ఇలా రోల్ చేసుకుంటున్నాను. చపాతీ పలక ఏంటంటే మాది చాలా పెద్దదన్నమాట. నేనైతే చపాతీ ఇలా పెద్దగా రుద్దుకునేసాను. మొత్తం కలిపి పెట్టుకున్న పిండంతా ఇలా మొత్తం రుద్దేసుకోవాలి. మొత్తం రుద్దుకున్న తర్వాత దీని మీద నూనె అప్లై చేయాలి. మొత్తం నూనె బాగా అప్లై చేసుకొని తర్వాత దీన్ని బాగా రోల్ చేయాలన్నమాట. ఇంతేనండి. చపాతీ మాత్రం ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి చాక్ తీసుకొని. ఇదైతే ఈ పిండి అయితే మేము షాప్లో తెచ్చింది కాదు, ప్యూర్ గోధుమలతో ఆడించిన పిండి కాబట్టి చపాతీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నేనైతే 8 మెంబర్స్కి చపాతీ పిండి కలిపాను. నేనైతే 8 మెంబర్స్ చపాతీ సరిపోయేటట్టు కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా పిండి వేసుకొని బాగా రుద్దుకోవాలి. రౌండ్గా రుద్దుకొని పెట్టుకోవాలి. మనం ఏంటంటే మడిచి రుద్దుతాం కండి, అలా చేస్తే లేట్ అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది చపాతీలు. అలా అని బాగా పొంగుతాయి కూడా చపాతీలు. నార్మల్గా మనం రుద్ది చేస్తాం కదా, సేమ్ అలానే వస్తాయి చపాతీలు కూడా. చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా మనకి తొందరగా క్విక్గా అయిపోతాయి. ఒక్కసారి మీరే చూడండి చపాతీలు ఎలా పొంగుతున్నాయో. ప్యాన్ మీద అయితే ప్యాన్ బాగా వేడి చేసుకున్న మాత్రమే చపాతీలు దాని మీద వేయండి. ఫస్టే ఆయిల్ అస్సలు వేయకూడదు. అటువైపు ఇటువైపు కొంచెం కాల్చుకోవాలి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీలు బాగా సాఫ్ట్గా అవుతాయి. ఫస్టే ఆయిల్ వేస్తే ఏంటంటే లోపల సరిగ్గా కాలదు చపాతీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చపాతీలు అయితే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలు అయితే మా ఇంట్లో అయితే ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు, మా హస్బెండ్. వీళ్ళైతే చిన్న ట్రిక్ తెలిస్తే చాలండి, చపాతీలు చాలా క్విక్గా అయిపోతాయి. 8 చపాతీలు 8 మినిట్స్ కూడా పట్టవు, అంత తొందరగా అయిపోతాయి చపాతీలు అయితే. మీరే చూస్తున్నారు కదా చపాతీ ఎంత బాగా పొంగుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, చపాతీ చేయడం అంటే ఇంతేనండి.